జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. సో ఈ క్రమంలో అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నేతలు అక్కడికి చేరుకుంటున్నారు. ఎవరి స్టైల్లో వాళ్ళు హామీలు ఇస్తూ సాగుతున్నారు. అయితే జమ్మూ కాశ్మీర్ అనగానే మనకు గుర్తుకొచ్చేటటువంటి అంశం ఆర్టికల్ 370. ఆర్టికల్ 370ని రద్దు చేసి అక్కడ ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పి ఉగ్రవాదాన్ని తరిమికొడుతూ ఎన్నో ఆటంకాలని దాటుకుంటూ ఎంతోమంది జవాన్లను కోల్పోతూ ప్రస్తుత ప్రభుత్వం ముందుకు సాగుతూ ఉంది. కానీ అదే ఆర్టికల్ 370ని మళ్ళీ పునరుద్ధరిస్తాము అనే ఒక భయంకరమైన హామీతో మిగతా పార్టీలు ముందుకు వెళ్తున్నాయి. దీన్ని ఎలా చూడాలి? ఇన్ని దశాబ్దాలుగా మనల్ని అందరినీ కూడా పట్టి పీడించినటువంటి అంత భయంకరమైన హక్కులతో కూడుకున్న ఆర్టికల్ 370ని మళ్ళీ పునరుద్ధరిస్తామనే హామీని ఏ మేరకు ఎలా ఇస్తారు? ఇప్పుడు అక్కడికి కాంగ్రెస్ నాయకులు కూడా చేరుకుంటూ ఉన్నారు. కాంగ్రెస్ బీజేపీని అడ్డుకోవడానికి తన ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ ఆగస్టు 21, 22 తేదీల్లో జమ్మూ, శ్రీనగర్లలో పర్యటించి సమావేశాలు నిర్వహిస్తారంట. ఒకప్పుడు ఇలా సమావేశాలు నిర్వహించడానికి తగిన పరిస్థితులు ఉండేవా? ఇప్పుడు ఎలా ఉంటున్నాయి? అక్కడ ఎలా ఇప్పుడు జాతీయ జెండా ఎగురుతోంది? ఆర్టికల్ 370ని నిర్మూలించడం వల్లే కదా. గుర్తుపెట్టుకోండి, వీళ్ళు అక్కడికి వెళ్ళి ఎలాంటి హామీలు ఇస్తారో ఒకసారి అబ్జర్వ్ చేయండి. నేషనల్ న్యూస్ని ఫాలో అవుతూ ఉండండి. పక్కాగా 21, 22 తేదీల్లో మళ్ళీ మేము ఇక్కడ ఆర్టికల్ 370ని పునరుద్ధరిస్తాము అనే హామీని ఇంటర్నల్గానైనా సరే ప్రచారం చేస్తారు. ఒక్క వీడియో అయినా వస్తుంది. అయితే ఈ విషయాన్ని అంటే రాహుల్ గాంధీ అండ్ ఖర్గే వీరి పర్యటన విషయాల్ని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా తెలపడం జరిగింది. కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి గులాం అహ్మద్ మీర్ కూడా వీరి పర్యటనను ధృవీకరించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సన్నాహకంగా 2 రోజుల పాటు జమ్మూ కాశ్మీర్లో వారు పర్యటిస్తారని మీర్ చెప్పారు. కొంతమంది అనుకోవచ్చు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడుతున్నారు అని. కానే కాదు, భారతదేశానికి ప్రతికూలమైనటువంటి ఏ విషయాన్నైనా సరే పార్టీలకు అతీతంగా మనం మాట్లాడతాం. అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వేర్పాటువాద పార్టీ నేషనల్ కాన్ఫరెన్స్ అది ఇచ్చినటువంటి ఒక మేనిఫెస్టో చూడండి. ఆ మేనిఫెస్టోలో ఏముందంటే తమ పార్టీ అధికారంలోకి వస్తే ఆర్టికల్ 370ని పునరుద్ధరిస్తాం. ఇది ప్రధానమైనటువంటి హామీ. అంతేకాక 2000లో జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఆమోదించిన స్వయం ప్రతిపత్తిని 2000 సంవత్సరంలో ఆమోదించిన స్వయం ప్రతిపత్తి తీర్మానాన్ని పూర్తి అమలు చేసేందుకు కృషి చేస్తామని పేర్కొంది. భూమి లేని వారికంట భూమి ఎక్కువ కాలం పాటు అంతరాయం లేకుండా ప్రభుత్వ భూములను కూడా వారికి అప్పనంగా అప్పగిస్తాము, అలాంటి ఒక విధానాన్ని రూపొందిస్తామని కూడా మేనిఫెస్టోలో చేర్చారు. వీళ్ళు బహిరంగంగా వేర్పాటువాద పార్టీలు కాబట్టి చేరుస్తారు. కాంగ్రెస్ పార్టీ దీనికి అతీతంగా ఏమన్నా వెళ్తుందా? నమ్మకం లేదు, నాకు నమ్మాల్సిన అవసరం కూడా లేదనిపిస్తోంది. ఇక నేషనల్ కాన్ఫరెన్స్ మేనిఫెస్టోపై బీజేపీ నేత కవీందర్ గుప్తా స్పందించారు. ఖైదీలను విడుదల చేయటం, ఆర్టికల్ 370ని పునరుద్ధరించడంపై పార్టీకి నియంత్రణ లేదు అని తెలిపారు. ప్రజలను దోపిడీ చేసి ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోంది ఈ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అని వారు ఆరోపించారు. ఇది ఎప్పటికైనా సరే ఒక ప్రమాదం అలా పొంచి ఉంటూనే ఉంది ఈ దేశంలో చాలా రాష్ట్రాల్లో అనేక రూపాల్లో. ఇవి మనం గ్రహించాలి. ఇటువంటి విషయాల పట్ల అవగాహన పెంచుకోవాలి. ఎవరైనా దీన్ని చాలా సింపుల్గా మాట్లాడితే కనుక వాళ్లను కూడా ఎండగట్టాలి. అర్థం చేసుకోండి.